వెల్కమ్ టు బాండ్ టు విన్ ఛానల్. దిస్ ఈజ్ నందిని. సో నిన్న కాదు మొన్న కెనరా బ్యాంక్ గురించి ఒక న్యూస్ వచ్చింది కదా. కెనరా బ్యాంక్ ప్రపోజెస్ టు రైజ్ అప్ టు 4,000 crores త్రూ బేసిల్ 3 కంప్లైంట్ టైడ్ టు బాండ్స్. కెనరా బ్యాంక్ ఈ బేసిల్ 3 నామ్స్లో ఉన్న టైడ్ టు బాండ్స్ ద్వారా ఆ, ఈ టైడ్ టు బాండ్స్ అనేవి ఇష్యూ చేసి 4,000 crores వర్త్ బాండ్స్ అనేవి ఇష్యూ చేసింది. ఎందుకు చేసింది అంటే కెనరా బ్యాంక్కి 4,000 crores మనీ అయితే అవసరమయ్యాయి. అవసరమైనప్పుడు ఏంటంటే ఈ బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయంటే బాండ్స్ ఇష్యూ చేసి జనాల దగ్గర నుంచి మనీ అనేది తీసుకుంటారు. అంటే కంపెనీస్ అవ్వచ్చు, జనాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో అసలు బేసిల్ నామ్స్లో బేసిల్ 1, బేసిల్ 2, బేసిల్ 3 నామ్స్ ఉంటాయి. అండ్ బాండ్స్లో టైర్ 1, టైర్ 2 బాండ్స్ ఉంటాయి. అడిషనల్ టైర్ 1 బాండ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బేసిల్ నామ్స్ గురించి చూద్దాం. బేసల్ నార్మ్స్లోకి వెళ్ళే ముందు క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే ఏంటో చూద్దాం ఒకసారి. దాని డెఫినేషన్ చూసి అసలు ఏంటి దాన్ని బ్రీఫ్గా అర్థం చేసుకున్నారంటే బేసల్ నార్మ్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే ఏంటి, రిస్క్ వెయిటెడ్ అసెట్ అంటే ఏంటి, అసలు టోటల్గా రిస్క్లు ఎన్ని ఉంటాయి, క్యాపిటల్ క్యాపిటల్ ఐ మీన్ టైర్ 1, టైర్ 2 బాండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఈజ్ ఎ మెజర్ ఆఫ్ బ్యాంక్స్ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ క్యాలిక్యులేట్ యాజ్ ద రేషియో ఆఫ్ బ్యాంక్స్ క్యాపిటల్ టు ఇట్స్ risk weighted assets ensuring banks have enough capital to absorb potential losses and protect depositors. ఈ డెఫినేషన్ చదివితే అర్థం అవ్వట్లేదు కదా. నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫస్ట్ అయితే ఈ డెఫినేషన్లో దీంట్లోనే ఉంది మీనింగ్. క్యాపిటల్ అంటే ఏంటి, ఫండ్ అంటే ఏంటంటే కొంత అమౌంట్. ఈ ఫండ్ ఏంటంటే బిజినెస్ అనేవి రన్ అవ్వడానికి యూస్ చేస్తారు. బిజినెసెస్ డైలీ రన్ అవ్వాలి కదా. సో రన్ అవ్వడానికి ప్రొవైడ్ చేసే ఫండే క్యాపిటల్ అంటారు. అడిక్వసీ అంటే ఏంటంటే మెయింటైన్ చేయడం, ఆ క్యాపిటల్ని మెయింటైన్ చేయడం. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే బ్యాంక్స్ షుడ్ మెయింటైన్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ దెమ్. ఎందుకంటే బ్యాంక్స్ తనతో పాటు కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా డిపాజిటర్స్ ఇప్పుడు బ్యాంక్కి మనీ ఎలా వస్తుంది, జనాలు డిపాజిట్ చేస్తే వస్తుంది. డిపాజిట్ చేస్తే మొత్తం ఆ డిపాజిట్స్ అనేవి లోన్స్ కింద ఇచ్చేస్తారా అంటే ఇవ్వరు. కొంత అమౌంట్ అనేది పక్కన పెడతారు. కానీ ఈ అమౌంట్ ఎంత పక్కన పెట్టాలి అనేది బేసల్ అనేది డిసైడ్ చేస్తుంది. బేసల్ అనేది స్విట్జర్లాండ్లో ఒక ప్లేస్ అనమాట. ఈ ఈ బేసల్లో బిఐఎస్ అనే ఒక బ్యాంక్ ఉంది. బిఐఎస్ అంటే బ్యాంకింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే టోటల్గా గ్లోబల్ అంటే వరల్డ్లో ఉన్న బ్యాంక్స్ అన్నిటిని మానిటర్ చేస్తుంది. అంటే ఏంటంటే గైడ్ చేస్తుంది. మీరు ఇంత లిమిట్ వరకు మీతో అమౌంట్ అనేది ఉంచుకోవాలి. టోటల్గా ఉన్న డిపాజిట్స్ అంతా కూడా లోన్స్ అనేవి ఇవ్వద్దు. ఒకవేళ మీరు అలా ఇస్తే సడన్గా ఎప్పుడైనా ఇప్పుడు డిపాజిటర్స్ ఉంటారు కదా. డిపాజిటర్స్ వచ్చి మిమ్మల్ని మనీ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గర మనీ లేదు, లాస్లో ఉందనుకోండి. వెంటనే ఇప్పుడు డిపాజిటర్స్ వచ్చి మీ దగ్గర మనీ కావాలి, వాళ్ళ మనీ వాళ్ళు కావాలన్నప్పుడు ఇవ్వలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్స్ మీద నమ్మకం అనేది పోతుంది. అందువల్ల బేసల్ నామ్స్ అనేవి బేసల్ అనే ఈ బిఐఎస్ బ్యూరో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఏం చేస్తుందంటే ఒక సర్టైన్ రేషియోని ఫిక్స్ చేస్తుంది, పర్సంటేజ్ని. మీరు ఇంత పక్కన పెట్టుకోండి బ్యాంక్స్ అనేవి అని చెప్పేసి. ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే ఏంటంటే టోటల్గా టైర్ 1, టైర్ 2 బాండ్స్ ద్వారా ఇచ్చిన మనీ ఏదైతే ఉందో ఆ మనీని రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉంటాయి కదా. రిస్క్ వెయిటెడ్ అసెట్స్లో కొంత అనేది మెయింటైన్ చేయాలి. అంటే రిస్క్ వెయిటెడ్ అసెట్లో రిస్క్ వెయిటెడ్ అసెట్లో టైర్ 1, టైర్ 2 క్యాపిటల్ని ఎంత మెయింటైన్ చేస్తున్నారు అనే దాని గురించి ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే. ఫార్ములా చూద్దాము. ఇదిగోండి, ద ఫార్ములా ఫర్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఈజ్ టైర్ 1 క్యాపిటల్ అంటే టైర్ 1 బాండ్ ప్లస్ టైర్ 2 బాండ్స్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. అయితే టైర్ 1 క్యాపిటల్ అంటే ఏంటి, టైర్ 2 క్యాపిటల్ అంటే ఏంటి, రిస్క్ వెయిటెడ్ అసెట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ రిస్క్ వెయిటెడ్ అసెట్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్? Risk weighted assets are a bank's asset weighing according to their perceived risk level used to determine the minimum capital a bank must hold to ensure solvency and protect depositors. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏంటంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్ లోన్స్ ఇస్తుంటాయి కదా. లోన్స్ ఇచ్చినప్పుడు బ్యాంక్స్కి కొంత ఇంట్రెస్ట్ రూపంలో కొంత మనీ అనేది వస్తుంది. ప్లస్ ఒక మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అంటే టెన్యూర్ అయిపోయిన తర్వాత బ్యాంక్స్కి అసలు కూడా వస్తుంది. సో ఆ టోటల్గా వచ్చిన ఇంట్రెస్ట్, బ్యాంక్స్ ఇచ్చిన అసలు మొత్తం కలిపి వస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్టే బ్యాంకులకి అసెట్స్.
ఇక్కడ అసెట్ అంటే ఏంటంటే అది ఇంట్రెస్ట్, బ్యాంకులకు వచ్చే ఇంట్రెస్ట్ లోన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా. రిస్క్ వెయిటెడ్ అంటే ఏంటంటే టోటల్గా ఎకానమీలో 3 రిస్క్లు ఉంటాయి. ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో 3 రిస్క్లు ఉంటాయి. ఏంటంటే ఆపరేషనల్ రిస్క్, ఇంకొకటి వచ్చేసి క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్. అది కూడా చూపిస్తాను. క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్, ఈ 3 గుర్తుపెట్టుకోండి ఫస్ట్. క్రెడిట్ రిస్క్ అంటే ఏంటంటే బారోవర్స్కి మనీ ఇస్తుంటాం కదా. ఇప్పుడు నేనే వెళ్ళి నాకు ఇంత లోన్ కావాలి అన్నాను అనుకోండి, నాకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది కదా, సో దాన్ని క్రెడిట్ రిస్క్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ రిస్క్ అంటే కంపెనీ స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, స్టాక్ మార్కెట్లో కొంత మనీని బ్యాంక్స్ అనేవి పెట్టాయనుకోండి, షేర్స్, ఈక్విటీ రూపంలో. సో వాటి ద్వారా అంటే ఈక్విటీ రూపంలో, ఈక్విటీ షేర్స్ అంటారు వాటిని. సో వాటి ద్వారా వచ్చే రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెట్ రిస్క్ అంటారు. అంటే సెకండరీ మార్కెట్ నుంచి వచ్చే రిస్కులు ఏవైతే ఉన్నాయో అవి. ఆపరేషనల్ రిస్క్ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఫెయిల్యూర్స్, అంటే బ్యాంక్ సర్టెన్ నార్మ్స్ అనేవి ఫాలో అవ్వకుండా ఎలా పడితే అలా లోన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా వచ్చే రిస్కులను ఏమంటారంటే ఆపరేషనల్ రిస్క్లు అంటారు. అంటే ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఎలా పడితే అలా లోన్స్ ప్రొవైడ్ చేయడం, తర్వాత అవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, దాన్ని ఆపరేషనల్ రిస్క్ అంటారు. అది ఆపరేషనల్ రిస్క్, క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్ అంటే. అయితే వీటన్నిటి ద్వారా వచ్చే రిస్కుల్నే రిస్క్ వెయిటెడ్ అసెట్ అంటారు. వీటన్నిటి ద్వారా వచ్చే రిస్కులు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎస్బీఐ తీసుకున్నాం. ఎస్బీఐ ఏం చేస్తుందంటే డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు కదా. సో 100 crores సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేసింది. 100 crores సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటంటే, సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటంటే ఇక్కడ అంటే మనీ అనేది మనం ఇచ్చిన మనీ ఖచ్చితంగా రిటర్న్ పే చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు బ్యాంక్ మనీ ఇస్తుంది సెక్యూర్ రూపంలో అంటే ఖచ్చితంగా ఆ కంపెనీ పే చేస్తుంది ఇన్ రిటర్న్ అని చెప్పేసి. రిటర్న్లో ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేసే వాటిని సెక్యూర్ లోన్స్ అంటారు. కంపెనీస్ రిటర్న్ పే చేస్తాయి అంటే ట్రస్టెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, సో అలా. ఇంకొక 100 crores వచ్చేసి అన్సెక్యూర్ లోన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సెక్యూర్ లోన్స్లో ఒక ఎంప్లాయీ లేబరర్నే తీసుకుందాం. ఇప్పుడు ఎంప్లాయీకి ఫిక్స్డ్ అసెట్ ఉంటుంది. లేబరర్ ఏంటంటే అతను పని చేస్తేనే మనీ ఉంటుంది, లేదంటే లేదు. బ్యాంక్ ఎవరికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది లోన్స్ ప్రొవైడ్ చేయడానికి? ఎంప్లాయీ మీద. సో ఆ ఎంప్లాయీ మీద చూపించే బ్యాంక్స్ ఎంప్లాయీ మీద లోన్ అనేది, ఎంప్లాయీని చూసి లోన్ ఇస్తుంది, ఎందుకంటే ఫిక్స్డ్ అమౌంట్ ఉంది, నాకు ఖచ్చితంగా రిటర్న్ కడతాడు అని చెప్పేసి. వాటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటంటే లేబరర్ ఉన్నారు, అతని పని ఉంటే చేస్తాడు, లేదంటే లేదు. అతను లోన్ తీసుకున్నాడు అనుకుంటున్నా, అతనికి పని లేకపోతే అతను కట్టలేడు కదా. సో అలాంటి ఉంటుందో అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు వాటిని. అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేసింది అనుకుందాం 100 crores. ఇంకో 100 crores ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న కంపెనీస్కి ట్రిపుల్ ఏ రేటింగ్ అంటే ఫస్ట్ సపోజ్ టాటానే తీసుకోండి. టాటా టాటాకి ఒక 100 crores లోన్స్ అనేవి, అంటే టాటా ఏంటంటే బాండ్ ఇష్యూ చేస్తుంది, కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎస్బీఐకి బాండ్స్ ఇచ్చి ఈ 100 crores అనేవి తీసుకుంది ఈ టాటా కంపెనీ మనీ అనేది పే చేస్తుంది. ఎందుకంటే ట్రిపుల్ ఏ రేటింగ్ అంటే ఏంటంటే ఇంకా ఖచ్చితంగా అవి బ్యాంక్స్కి అమౌంట్ అనేది రిటర్న్ పే చేస్తాయి. ట్రస్టెడ్ కంపెనీస్ అనమాట ట్రిపుల్ ఏ రేటింగ్ అంటే. ఈ రేటింగ్ ఎవరు ఇస్తారంటే సెబీ కింద టోటల్గా 6 రేటింగ్స్ ఉంటాయి. రేటింగ్ కంపెనీస్ క్రిజిల్, ఇంకో ఇకరా, ఇంట్రా రేటింగ్స్, సో ఇలాంటివి 6 ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఈ వీటి యొక్క లోన్స్ని చూసి, అంటే వీళ్ళు తిరిగి కడుతున్నారు కదా, ఎలా కడుతున్నారు అనే దాన్ని బట్టి వీళ్ళకి రేటింగ్ అనేది ఇస్తుంది. అంటే తీసుకున్న మనీని రిటర్న్ ఎట్లా పే, అంటే కంప్లీట్గా పే చేస్తున్నారా లేదా, చేయకపోతే వాటికి కొంతంత అంటే బి రేటింగ్ అని, ఏ రేటింగ్ అని, డబుల్ ఏ రేటింగ్ అని అలా ఉంటుంది. అంటే ఎక్సలెంట్ నుంచి డిఫాల్ట్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రస్టెడ్ కంపెనీస్ కింద 100 crores అనేవి ప్రొవైడ్ చేసింది అనుకుందాం ఎస్బీఐ లోన్స్. ఇంకొక 100 crores గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే గవర్నమెంట్కి మనీ అవసరమైనప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలీజ్ చేస్తుంది కదా. ఈ ఎస్బీఐ ఏం చేస్తుందంటే ఈ G6ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుక్కొని 100 crores గవర్నమెంట్కి ఇస్తుంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా 100 crores అనేవి ఇచ్చింది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేసినప్పుడు గవర్నమెంట్కి 100 crores అనేవి ఇచ్చింది ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎస్బీఐ తీసుకొని. ఇంకొక 100 crores వచ్చేసి బ్యాడ్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్. ఇందాక చెప్పాను కదా, బ్యాడ్ ఉంటాయి, గుడ్ ఉంటాయి కంపెనీస్ అని. బ్యాడ్ క్రెడిట్ అంటే మరీ అంత బ్యాడ్ కాదు, ఒక ఏ, బి అలాంటి రేటింగ్. అంటే వీళ్ళు కట్టచ్చు, కట్టకపోవచ్చు, రిటర్న్ తీసుకున్న మనీ రిటర్న్ కట్టచ్చు, కట్టకపోవచ్చు.
ఒక 100 క్రోర్స్ ఇచ్చేదానికి టోటల్ ఎంత ఇచ్చింది? 500 క్రోర్స్ ఇచ్చింది. ఒక్కొక్క లోన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ ద్వారా 500 క్రోర్స్ అనేవి ఇచ్చింది. అయితే ఫస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మీద నమ్మకం లేకుండా ఎవరు ఉండరు. ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. గవర్నమెంట్ ఖచ్చితంగా కట్టాలి కూడా. సో వీటి దగ్గర రిస్క్ ఏంటంటే జీరో ఉంటుంది. అంటే ఏంటంటే ఖచ్చితంగా కడతా, ఇంకా బ్యాంకులకి రిస్క్ ఏముంటుంది? సో అక్కడ 0%. నెక్స్ట్ వచ్చేసి ట్రస్టెడ్ కంపెనీసే తీసుకుందాం. ట్రస్టెడ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎప్పుడో ఇంకా వాటికి నష్టం వచ్చినప్పుడు ఎప్పుడో కట్టలేకపోతాయి. అది కూడా 10% అనుకుందాం. ఇప్పుడు 100 క్రోర్స్లో 10% అంటే 10 క్రోర్స్. ఇదేంటి రిస్క్ అంటే బ్యాంకులకి పే చేయాల్సింది పే చేయలేకపోయింది ఇది. అంటే పే చేయలేని మనీ ఏదైతే ఉందో అది రిస్కే కదా బ్యాంకుకి. బ్యాంక్ ఇచ్చింది పే చేయట్లేదు, 90 క్రోర్సే పే చేస్తుంది, 10 క్రోర్స్ పే చేయలేకపోతుంది. సో ఈ 10 క్రోర్స్ ఏంటంటే రిస్క్, ఇది రిస్క్ వెయిటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సెక్యూర్డ్ లోన్స్ తీసుకుందాం. సెక్యూర్డ్ లోన్స్లో కూడా నమ్మకం ఉంటుంది, బట్ ఏంటంటే వీళ్ళు కూడా కట్టచ్చు కట్టకపోవచ్చు. ఈ 20 అంటే ఏంటంటే ఫుల్ అమౌంట్ కట్టచ్చు కట్టకపోవచ్చు. 100 క్రోర్స్ అయితే తీసుకున్నారు, బ్యాంక్స్కి 80 క్రోర్సే ఇస్తుంది, 20 క్రోర్స్ ఇవ్వలేకపోతుంది. సో ఇక్కడ ఈ 20 క్రోర్స్ అనేది రిస్క్. 20%, 100 క్రోర్స్ మీ 20% అంటే 20 క్రోర్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ క్రెడిట్ రేటింగ్ ఏ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది కదా ఇక్కడ రిస్క్. బ్యాడ్ రేటింగ్ దగ్గర 30% వేసుకుందాం, 30 క్రోర్స్. ఇది జస్ట్ ఎస్టిమేషన్, ఇవి కరెక్ట్ వాల్యూస్ అయితే కాదు, జస్ట్ ఎస్టిమేషన్. 30 క్రోర్స్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అన్సెక్యూర్డ్ లోన్స్. ఇక్కడ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బ్యాడ్ క్రెడిట్ కంపెనీస్కి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉంటుంది అన్సెక్యూర్డ్లో. వీడు అసలు ఎగ్గొట్టచ్చు, ఎన్పిఏ కూడా చేయొచ్చు. సో అలాంటివి ఏమన్నా అలాంటి వాటికి రిస్క్ 40% అనుకుందాం. సో 40 క్రోర్స్ అనేది రిస్క్. టోటల్గా ఎంత? 20, 40, 60, 70 ప్లస్ 30, 100 క్రోర్స్ అనేది రిస్క్ వెయిట్. ఇక్కడ రిస్క్ వెయిటెడ్ అసెట్ ఎంత? 100 క్రోర్స్. సో దీన్ని రిస్క్ వెయిటెడ్ అసెట్ అంటారు. ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్లో క్యాపిటల్ రిస్క్, ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్లో క్యాపిటల్ బాండ్స్ ఉంటారు కదా, టైర్ 1, టైర్ 2 బాండ్స్. ఆ బాండ్స్ అనేవి ఖచ్చితంగా 80 క్రోర్స్ అనేది ఉండాలి. అంటే ఏంటంటే క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటే ఏంటంటే బ్యాంక్స్ ఖచ్చితంగా ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్లో ఖచ్చితంగా 8% అనేది వాటితో ఉంచుకోవాలి. ఇప్పుడు 100 క్రోర్స్లో 8% అంటే 8 క్రోర్స్, అంతే కదా. 8 క్రోర్స్ అనేది బ్యాంక్స్ పక్కన ఉంచుకోవాలి. ఓకే, అది. అయితే ఫస్ట్ టైర్ 1, టైర్ 2 బాండ్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు అసలు బాండ్ అంటే ఏంటో చూద్దాం. బాండ్ అంటే ఏంటంటే బాండ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్కి మనీ కావాలనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక బాండ్ ఒక లెటర్ రూపంలో రాసిస్తుంది. కంపెనీస్ కానీ లేకపోతే బ్యాంక్స్కి కానీ ఇలా రాసిస్తుంది ఒక లెటర్ రూపంలో, నాకు ఇంత కావాలి, ఇంత ఫేస్ వాల్యూ ఇంత అని చెప్పేసి. సో అవేం చేస్తాయంటే బ్యాంక్స్ కొనుక్కొని, బ్యాంక్స్ అనేది వాటి దగ్గర ఉన్న అంటే ఆ బాండ్లో ఎంతైతే మనీ రాసిందో అంతే ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ షేరింగ్ ఉంటుంది, అది ఎంత ప్రొవైడ్ చేయాలనుకుంటే అంత చేస్తుంది. సో ఏంటంటే బాండ్స్ అంటే అది. బాండ్స్లో త్రీ టర్మ్స్ ఉంటాయి. అవి ఏమిటి అంటే ఫేస్ వాల్యూ, కూపన్ రేటు, మెచ్యూరిటీ. ఫేస్ వాల్యూ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఒక 1000 కోట్లు కావాలనుకోండి. ఆ 1000 కోట్ల కోసం ఒక 1 crore అంటే కోటి బాండ్స్ని రిలీజ్ చేసింది. 1000 crores కోసం టోటల్గా ఎన్ని బాండ్స్ రిలీజ్ చేసింది అంటే 1 crore బాండ్స్ని అయితే రిలీజ్ చేసింది. అయితే టోటల్గా అప్పుడు బాండ్ వాల్యూ ఎంత? ఒక్కొక్క బాండ్ వాల్యూ ఎంత? 1000 రూపీస్. ఆ బాండ్ వాల్యూనే ఫేస్ వాల్యూ అంటారు. చూడండి, గవర్నమెంట్ వాంట్ 1000 crores, సో ఇట్ రిలీజ్డ్ 1 crore బాండ్స్. అంటే 1 crore, ఇదేంటంటే క్వాంటిటీ. ఇంత రిలీజ్ చేసింది, 1 crore బాండ్స్ రిలీజ్ చేసింది. ఒక్కొక్క బాండ్ వాల్యూ 1000, దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. కూపన్ రేట్ వచ్చేసి ఇంట్రెస్ట్, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. అంటే ఏం చేస్తుందంటే గవర్నమెంట్ బ్యాంకులకి ఇచ్చింది అనుకోండి, బ్యాంకులకి 10% ఇంట్రెస్ట్ పే చేస్తుంది దీని మీద 10%. నెక్స్ట్ వచ్చేసి మెచ్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఖచ్చితంగా బాండ్ ఇష్యూ చేస్తున్నారు అంటే మినిమం 1 year ఉంటుంది. 1 year పైన ఉండాలి మెచ్యూరిటీ పీరియడ్. ఇప్పుడు ఇక్కడ 5 years తీసుకున్నాం, సో దాన్ని మెచ్యూరిటీ పీరియడ్ అంటారు. మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఏంటంటే అంతవరకు ఈ ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ పే చేస్తూ ఉంటుంది. ఫైనలీ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఈ బ్యాంక్ ఇచ్చిన అమౌంట్ ప్లస్ ఈ మెచ్యూరిటీ అయ్యేంత వరకు ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో టోటల్గా కలిపి బ్యాంక్స్కి అనేది ఇచ్చేస్తుంది గవర్నమెంట్. అది బాండ్ అంటే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేనే అనుకుందాం, నా దగ్గర ఒక
1 crore రూపీస్ ఉన్నాయి. నేనేం చేశాను, ఈ గవర్నమెంట్ బాండ్స్ ఎంత కావాలి, ఇప్పుడు గవర్నమెంట్కి ఇంత కావాలి కదా, నా దగ్గర 1 crore ఉన్నాయి, అంటే నా కాంట్రిబ్యూషన్ 1 crore. నేను 1 crore ఇచ్చి గవర్నమెంట్కి బాండ్స్ అనేవి కొనుక్కున్నాను. ఎన్ని బాండ్స్ కొన్నాను, 100 బాండ్లు కొన్నాను. 100 బాండ్లు, ఒక్కొక్క బాండ్ వాల్యూ ఎంత, 1000 రూపీస్. ఇంట్రెస్ట్ ఎంత, 10%, మెచ్యూరిటీ 5 years అనుకుందాం. సో టోటల్గా 1000 రూపీస్ మీద 10% ఇంట్రెస్ట్ అంటే 100 రూపీస్. 100 రూపీస్ అనేది నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎన్ని బాండ్స్ కొన్నాను, 100 బాండ్స్. 100 బాండ్స్ మీద 100 రూపీస్ అంటే 10,000 రూపాయలు నాకు పర్ ఇయర్ 10,000 రూపాయలు వస్తుంది. ఇట్లా 5 years నా మెచ్యూరిటీ పీరియడ్. 5 years ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాకు 50,000 కడుతూ ఉంది. 10,000 10,000 10,000 10,000 5th year వచ్చేపాటి 5 years అయ్యేపాటికి 50,000 వేసింది, అంటే కడుతుంది. టోటల్గా మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నాకు ఎంత వస్తాయంటే, నేను ఇచ్చిన 1 crore ప్లస్ 50,000, 1 crore 50,000. సారీ, ఇక్కడ తప్పు రాశాను, 1 crore 50,000 యాక్చువల్గా అంత వస్తుంది, అంత అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, అది బాండ్ గురించి. ఇప్పుడు టైర్ 1 టైర్ 2 బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. So Tier 1 and Tier 2 bonds. Tier 1 and Tier 2 bonds are related to bank's capital structure, which is made up of Tier 1 and Tier 2 capital. Tier 1 capital is the primary funding source for a bank, while Tier 2 capital is the supplementary capital. Tier 1 capital అంటే ఏంటంటే ఇక్కడ ప్రైమరీ ఫండింగ్ సోర్స్. ఇది బ్యాంక్కి ఒక ప్రైమరీ ఫండింగ్ సోర్స్ అనమాట. ప్రైమరీ అంటే Tier 1 బాండ్ అనేది, Tier 1 క్యాపిటల్ అనొచ్చు, Tier 1 బాండ్ అనొచ్చు. దీన్ని గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అంటారు. గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అంటే కంపెనీ ఎప్పుడు ఫర్ ఎవర్ అంటే ఎప్పుడు ఉంటుంది, కంపెనీ స్టేస్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అంటే కంపెనీ ఎప్పుడు ఉంటుంది. ఆ కంపెనీలో ఇప్పుడు బాండ్స్ అనేవి ఇష్యూ చేసామనుకోండి, ఎప్పుడు కూడా ఆ కంపెనీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రిటర్న్ చెయ్యొచ్చు. అంటే ఫర్ ఎవర్ ఉన్న కంపెనీస్ ఏవైతే, అంటే మనీ అనేది వాటితో పాటే ఉంటుంది ఫర్ ఎవర్. బాండ్స్ అనేవి వాటితో పాటే ఉంటాయి. వాటిని Tier 1 బాండ్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో అవ్వచ్చు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అవ్వచ్చు, లేకపోతే పర్పెచువల్ AT1 బాండ్స్ అవ్వచ్చు, షేర్ హోల్డర్స్ ఫండ్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా Tier 1 బాండ్ కిందకు వస్తాయి. క్యాష్ రిజర్వ్ రేషియో. Cash reserve ratio is the commercial bank have to hold a certain minimum amount or deposit as reserve with its central bank. అంటే క్యాష్ రిజర్వ్ అంటే కొంత రిజర్వ్ అంటే పక్కన పెట్టుకోవడం, క్యాష్ రిజర్వ్ అంటే వచ్చిన డిపాజిట్స్లో కొంత అమౌంట్ని పక్కన పెట్టుకోవడం. ఆర్బీఐకి ఇవ్వాలి, ఇది ఆర్బీఐకి ఇచ్చేటట్టుగా ఉండాలి. ఈ డిపాజిట్స్ అనేది ఆర్బీఐకి ఇస్తుండాలి, సెంట్రల్ బ్యాంక్కి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే అది. SLR అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఈజ్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ బ్యాంక్స్ మస్ట్ కీప్ ఇట్ లిక్విడ్ అసెట్స్ లైక్ క్యాష్, గోల్డ్ అండ్ గవర్నమెంట్ బాండ్స్. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటంటే బ్యాంక్స్ లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటంటే క్యాష్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, గవర్నమెంట్ బాండ్స్ అవ్వచ్చు, వీటిని మినిమం అమౌంట్ మనీ, వీటి ద్వారా వచ్చిన మనీ ఉంటుంది కదా, క్యాష్ రూపంలో కానీ గోల్డ్ రూపంలో కానీ పక్కన పెట్టుకుంటే వాటిని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. అంటే గోల్డ్ రూపంలో, గవర్నమెంట్ బాండ్స్ రూపంలో పెట్టుకుంటుంది, కొంత కొంత మనీని ఈ రూపంలో పెట్టుకుంటుంది, గోల్డ్ రూపంలో కానీ గవర్నమెంట్ బాండ్స్ రూపంలో కానీ. దాన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. దీనికి కూడా ఆర్బీఐ ఇంత చెప్తుంది. ఇప్పుడు ఎంత ఉందంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో 18% అనుకుంటా. 18%, కరెంట్లీ 18%. అంటే 18% అమౌంట్ అనేది వాటి రూపంలో పెట్టుకోవాలి, గోల్డ్ రూపంలో కానీ, లేదా క్యాష్ రూపంలో కానీ, లేకపోతే సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, అలాంటి రూపంలో కానీ పెట్టుకోవాలి 18% బ్యాంక్స్కి వచ్చిన డిపాజిట్స్లో. అది. నెక్స్ట్ వచ్చేసి AT1 బాండ్స్, అడిషనల్ Tier 1 బాండ్స్. Additional Tier 1 bonds are perpetual debt instruments issued by the bank to strengthen their capital base and meet regulatory requirements like Basel III, offering highest interest rates to compensate for their inherent risk. అంటే ఏంటంటే పర్పెచువల్ డెట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి. ఆ 1,00,000 రూపాయలు నేను ఏం చేస్తానంటే, 1,00,000 రూపాయలు వర్త్ బాండ్ ఉందనుకోండి, ఆ బాండ్ అనేది కంపెనీ దగ్గర నుంచి కొంటాను.
కొన్న తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ నాకు ఒక 10% దాని మీద 10% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. అంటే 10,000 అనేది ఎవ్రీ మంత్ నాకు అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే బాండ్ వాల్యూ ఎంత 1 lakh అనుకోండి. నా దగ్గర 1 lakh ఉంది, ఆ బాండ్ కూడా 1 lakh. నేనేం చేస్తాను, బాండ్ కొనుక్కొని 1 lakh కంపెనీకి ఇస్తాను. కంపెనీ ఏం చేస్తుందంటే మంత్లీ ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇస్తుంది. ఇప్పుడు 10% అనుకుందాము. 10% ఎంత అప్పుడు 1 lakh మీద 10% అంటే 10,000. 10,000 అనేది నాకు మంత్లీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అంటే అది ఎప్పుడు ఇంకా వస్తూనే ఉంటుంది. ఈ పర్పెక్చువల్ అంటే ఏంటంటే ఈ అమౌంట్ అనేది కంపెనీ ఇవ్వాలనుకున్నప్పుడు, అంటే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది కదా, ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఇష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు నేను వెళ్ళి కావాలి అంటే నాకు ఇవ్వదు. తనకి అంటే తీసుకున్న కంపెనీ ఏదైతే ఉందో తను ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఇస్తుంది ఆ ప్రిన్సిపల్ని. అంతవరకు ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తుంది. వాటిని పర్పెచువల్ డేట్ అంటారు. సో అలాంటి వీటిని అడిషనల్ టైర్ 1 బాండ్స్ పర్పెచువల్ బాండ్స్ అంటారు. అలాంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి బాండ్స్ రిలీజ్ చేస్తుంది కదా కంపెనీ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఇంకేవైనా అవ్వచ్చు. అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అడిషనల్ టైర్ 1 బాండ్స్ అంటారు. ఓకేనా? అది అడిషనల్ టైర్ 1 బాండ్ అంటే. ఇవన్నీ కూడా టైర్ 1 బాండ్స్కి ఎగ్జాంపుల్స్. ఏమేంటివి? సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, 81 బాండ్స్, షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీకి ఒక ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇప్పుడు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక కంపెనీ పెట్టాలంటే ఇప్పుడు నా కంపెనీకి మా ఫ్రెండ్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. సో నేను నా కంపెనీకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా అమౌంట్ అనేది ఇవ్వాలి. అలాంటి వాటిని ఏమంటారంటే షేర్ హోల్డర్ ఫండ్స్ అంటారు. సో అలాంటివి కూడా ఈ టైర్ 1 బాండ్ కిందకి వస్తాయి. సో టోటల్గా టైర్ 1 బాండ్స్ అంటే ఏంటంటే గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఇంకా కంపెనీ ఈ బాండ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. వీటిలో మెచ్యూరిటీ పీరియడ్ ఉండదు. ఎప్పుడు కంపెనీలో ఉంటుంది, దానికి నచ్చినప్పుడు తిరిగిస్తుంది. అది టైర్ 1 బాండ్స్ అంటే. ఇప్పుడు బ్యాంకింగ్ రిఫరెన్స్ ప్రకారం టైర్ 1 బాండ్స్ అంటే ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం ఒకసారి బ్యాంకింగ్ వర్షన్లో. The core capital of a bank that's used for daily transactions, including shareholder equity and retained earnings. సో ఇప్పుడు బ్యాంక్ దగ్గరే చూసుకున్నాం అనుకోండి. కంపెనీ ఇందాక ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకున్నాం కదా, బ్యాంక్ చూసినట్లయితే ఈ బాండ్స్ అనేవి ఇష్యూ చేసి బ్యాంకు మనీ అనేది తీసుకుంటుంది. జనాల దగ్గర అవ్వచ్చు, కంపెనీస్ దగ్గర అవ్వచ్చు. సో ఆ మనీ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తుంది తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి. అసలు బ్యాంక్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే పే చేస్తుంది. అంతవరకు ఇప్పుడు కంపెనీస్ అవ్వచ్చు, వేరే పీపుల్ అవ్వచ్చు, లైక్ పీపుల్ అంటే పబ్లిక్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, వెళ్ళి నాకు ఈ టైంలో కావాలి అంటే ఇవ్వదు. బ్యాంక్స్ తనకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తుంది. సో అలాంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైర్ 1 బాండ్స్ అంటారు. అది ఇక్కడ బ్యాంక్ వర్షన్లో చూసినట్లయితే వీటికి మెచ్యూరిటీ పీరియడ్ ఉండదు. ఎందుకు ఉంటుందంటే తనకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ మాత్రం కడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తుందంటే బ్యాంకు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి బ్యాంక్లో. ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అంటే వేరే వేరే చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు ఈ డిపాజిట్స్ తీసుకున్న బాండ్స్ ద్వారా తీసుకున్న మనీ, డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా వచ్చిన మనీని ఇన్వెస్ట్మెంట్ కోసము అలాంటి వాటి కోసం పెడుతూ ఉంటుంది. సో అది టైర్ 1 బాండ్స్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్స్కి. టైర్ 2 క్యాపిటల్ ఈజ్ ద సప్లిమెంటరీ క్యాపిటల్. టైర్ 2 క్యాపిటల్ అంటే గాన్ కన్సర్న్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తుంది అనుకోండి. చేసిన తర్వాత దీనికి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇన్ రిటర్న్ పే చేయాలి. కొంత టైం వరకే ఉంచుకుంటుంది బ్యాంకు మనీ. ఇప్పుడు నా దగ్గర నుంచే మనీ తీసుకుంది అనుకోండి, మనీ తీసుకున్నప్పుడు నాకు బాండ్ ఇచ్చి మనీ తీసుకున్నప్పుడు ఒక 5 years అనుకుందాం. 5 years వ్యాలిడిటీ. 5 years వరకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది. తర్వాత నాకు అసలు కూడా పే చేయాలి. అంతవరకు ఆ పీరియడ్ ఏదైతే ఉందో అంతవరకు నా అసలు తన దగ్గరే బ్యాంక్ దగ్గరే ఉంటుంది కదా. సో దాన్ని సప్లిమెంటరీ క్యాపిటల్ అంటారు. అది దీంట్లో టైర్ 2 బాండ్స్లో ఏంటంటే ఇది సప్లిమెంటరీ క్యాపిటల్. బ్యాంక్స్ అనేది ఖచ్చితంగా రిటర్న్లో ఈ తీసుకున్న అమౌంట్ని అయితే పే చేయాలి. ఓకే, అది దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బేసల్ నార్మ్స్ గురించి చూద్దాం.
బేసెల్. బేసెల్ ఈజ్ ఎ సిటీ ఇన్ స్విట్జర్లాండ్. బేసెల్ అనేది స్విట్జర్లాండ్‌లో ఒక సిటీ. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఈ బేసెల్ అనేది బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్. ఓకే. ఇందాక బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ అన్నాను కదా! సారీ, అది బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఇదేంటంటే ఇదొక బ్యాంక్. ఇదేం చేస్తుందంటే ఇది బేసెల్‌లో ఉంది. ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, బ్యాంక్ ఒక ఆర్గనైజేషన్. ఇది బేసెల్ స్విట్జర్లాండ్‌లో ఉంది. ఇదేం చేస్తుందంటే విచ్ ఫోస్టర్స్ కోఆపరేషన్ అమాంగ్ సెంట్రల్ బ్యాంక్స్ విత్ ఏ కామన్ గోల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ కామన్ స్టాండర్డ్స్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్. బ్యాంకింగ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఒక రెగ్యులేషన్ వాటికి కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుంది. అంటే ఈ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది ఈ ఆర్గనైజేషన్. అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఈ బిఐఎస్ని 1930లో ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో దీని ప్రకారం టోటల్‌గా ఇది ఎన్ని నార్మ్స్ పెట్టింది అంటే 3 నార్మ్స్. బేసెల్‌లో ఈ ఈ ఆర్గనైజేషన్ 3 నార్మ్స్ పెట్టింది. అంటే ఎంతెంత అమౌంట్ ఉంచుకోవాలి అని చెప్పి బ్యాంక్ తనతో పాటు ఉంచుకోవాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీని మీట్ అవ్వడానికి కానీ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. డిపాజిటర్స్‌కి నమ్మకం కల్పించాలి. అంటే డిపాజిటర్స్‌కి డిఫాల్ట్ అవ్వకూడదు బ్యాంక్ ఎప్పుడూ కూడా. సో, అలాంటి వాటి కోసం. వాటిలో ఫస్ట్ చూసినట్లయితే బేసెల్ 1 నార్మ్, బేసెల్ 1, బేసెల్ 2, బేసెల్ 3 నార్మ్స్ అని 3 ఉంటాయి. బేసెల్ 1 నార్మ్ చూసినట్లయితే ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1988లో. ఫోకస్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆన్ క్రెడిట్ రిస్క్. ఇది ఇందాక చెప్పాను కదా! రిస్క్‌లు టోటల్‌గా ఆపరేషనల్ రిస్క్, మార్కెట్ రిస్క్, క్రెడిట్ రిస్క్ అని చెప్పాను కదా! సో, ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే మొత్తం క్రెడిట్ రిస్క్ మీద ఫోకస్ చేస్తుంది. క్రెడిట్ రిస్క్ అంటే లోన్స్ ఇస్తున్నాయి కదా గవర్నమెంట్, బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి కదా! సో, అది. ఇట్ డిఫైన్డ్ క్యాపిటల్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రిస్క్ వెయిటెడ్ ఫర్ బ్యాంక్స్. అంటే ఏంటంటే బేసెల్ 1లో క్రెడిట్ రిస్క్ అంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది క్రెడిట్ రిస్క్‌లో. అంటే ఇది అంత సెక్యూర్డ్ కాదు, అంత అన్‌సెక్యూర్డ్ కాదు. ఐ మీన్ ఎలా అంటే ఇప్పుడు లోన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు కట్టొచ్చు, కట్టకపోవచ్చు. ఇక్కడ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ రిస్క్ ఇలాంటి రిస్క్‌లు ఏవైతే ఉన్నాయో వాటి మీద బ్యాంక్స్ కొంచెం ఫోకస్ చేయాలి అని చెప్పేసి బేసెల్ 1 నార్మ్ ప్రకారం క్రెడిట్ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని చూసినట్లయితే ద మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ వాస్ ఫిక్స్డ్ ఎట్ 8% ఆఫ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. సో, దీంట్లో అలాంటి క్రెడిట్ రిస్క్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అవ్వడానికి బ్యాంక్స్ ఏం చేయాలంటే ఖచ్చితంగా వాటికొచ్చిన రిస్క్ వెయిటెడ్ అసెట్స్‌లో 8% అనేది మెయింటైన్ చేయాలి. అంటే 8% అనేది పక్కన పెట్టుకోవాలి. The minimum amount of capital that must be held by banks to reduce the risk of insolvency. ఓకేనా, అర్థమైందా అది. తర్వాత ఇండియా అడాప్టెడ్ బేసెల్ 1 గైడ్లైన్స్ ఇండియా బేసెల్ 1 గైడ్లైన్స్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుందంటే 1999లో. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1988లో. దీంట్లో 4 పిల్లర్స్ ఉంటాయి ఈ నార్మ్స్లో. టైర్ 1 క్యాపిటల్. సో, బేసెల్ 2 నార్మ్స్ గురించి చూద్దాం నెక్స్ట్. బేసెల్ 2 నార్మ్స్‌ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే జూన్ 1999లో. ద కమిటీ ఇష్యూడ్ ఏ ప్రపోజల్ ఫర్ ఎ న్యూ క్యాపిటల్ అడెక్వసీ ఫ్రేమ్‌వర్క్ టు రీప్లేస్ ద 1998 అకార్డ్. ఈ 1988 అకార్డ్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ బేసెల్ 2 నార్మ్స్‌ని తీసుకొనొచ్చారు. ఎప్పుడు? ఇన్ జూన్ 1999. దిస్ లెడ్ టు ద రిలీజ్ ఆఫ్ ఏ రివిజనల్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ జనరల్లీ నోన్ యాస్ బేసెల్ 2. ఈ క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఎంత మెయింటైన్ చేయాలి అని చెప్పేసి న్యూ ఫ్రేమ్‌వర్క్‌ని తీసుకొనొచ్చింది. ఏంటంటే బేసిల్ 2. దాన్ని బేసిల్ 2 నార్మ్స్ అంటారు. క్యాపిటల్ రిస్క్ అడెక్వసీ రేషియోలో న్యూ ఫ్రేమ్‌వర్క్‌ని తీసుకురావాలి అని చెప్పేసి 1999లో ఈ నార్మ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బేసిల్ 2 నార్మ్ అది. ఇట్ ఈస్ ద సెకండ్ సెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇది బ్యా ఈ బేసిల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్. బేసిల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్‌లో సెకండ్ సెట్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి బేసిల్ 1. ఇట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఫర్ మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ యాజ్ డిఫైన్డ్ అండర్ బేసెల్ 1. బేసెల్ 1లో డిఫైన్ చేసిన ఆ అమౌంట్ మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట ఇది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2004. సో, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇండియాలో 2004లో ఇంట్రడ్యూస్ చేశారు. బేసిల్ 2 ఫ్రేమ్వర్క్ ఆపరేట్స్ అండర్ 3 పిల్లర్స్. ఇంట్లో 3 పిల్లర్స్ ఉంటాయి. అవేమేంటి అంటే క్యాపిటల్ అడెక్వసీ రిక్వైర్మెంట్స్, సూపర్విజన్ రివ్యూ, మార్కెట్ డిసిప్లైన్. ఓకే. దీంట్లో మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే బ్యాంక్స్ తనతో పాటు ఎంత ఉంచుకోవాలి అంటే ద టైర్ 1 టైర్ 2 క్యాపిటల్ షుడ్ బి టైర్ 1 టైర్ 2 క్యాపిటల్ ఉంది కదా బాండ్స్ ద్వారా ఎంత ఉంచుకోవాలంటే 8%. అంటే రిస్క్ వెయిటెడ్ అసెట్లో టైర్ 1 టైర్ 2 షుడ్ బి కవర్ విత్ 8%. నెక్స్ట్ ఇందులో క్రెడిట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్, మార్కెట్ రిస్క్. ఇందాక బేసిల్ 1లో చూసింది ఏంటి? ఓన్లీ క్రెడిట్ రిస్క్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది క్రెడిట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్, మార్కెట్ రిస్క్ మీద ఫోకస్ చేస్తుంది. క్రెడిట్ రిస్క్
సో సూపర్విజన్ రివ్యూ అంటే సెకండ్ పిల్లర్ చూసుకున్నట్లయితే సూపర్విజన్ రివ్యూ. అకార్డింగ్ టు దిస్ బ్యాంక్స్ వర్ నీడెడ్ టు డెవలప్ అండ్ యూజ్ బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇన్ మానిటరింగ్ అండ్ మేనేజింగ్ ఆల్ ద త్రీ టైప్స్ ఆఫ్ రిస్క్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి సూపర్వైజ్ చేస్తూ ఉండాలి బ్యాంక్ ఎప్పుడు కూడా. సో దాన్ని సూపర్విజన్ రివ్యూ అంటారు. బేసిల్ త్రీలో సారీ థర్డ్ పిల్లర్ చూసినట్లయితే మార్కెట్ డిసిప్లిన్. దిస్ నీడ్ ఇంక్రీజ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్. బ్యాంక్ నీడ్ టు మ్యాండేటరీ డిస్క్లోజర్ దిస్ సిఆర్ రిస్క్ ఎక్స్పోజర్ సెంట్రల్ బ్యాంక్. బ్యాంక్స్ ఏం చేయాలి? మార్కెట్ డిసిప్లిన్ అంటే ఏంటంటే బ్యాంక్స్ ఖచ్చితంగా ఈ క్యాష్ అడెక్విటీ రేషియో గురించి ఖచ్చితంగా ఓపెన్గా సెంట్రల్ బ్యాంక్ అనేది వీటి గురించి చెప్పాలి. అది మార్కెట్ డిసిప్లిన్ అంటే. బ్యాంక్ బేసిల్ త్రీ నార్మ్స్ అకార్డింగ్ టు బేసిల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్. ఇందాక చెప్పాను కదా, బ్యాంకింగ్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్. బేసిల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ అనేది కమిటీ. ఇది ఈ బేసిల్ నార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫస్ట్ 2 చూసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి 3. Basel III is a comprehensive set of reform measures developing by the Basel Committee on Banking Supervision to strengthen the regulatory supervision and risk management in the banking sector. It came ఎప్పుడు వచ్చింది అంటే ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2008లో. దిస్ లేటెస్ట్ అకార్డ్ నౌ సిక్స్ టు ఇంప్రూవ్ ద బ్యాంకింగ్ సెక్టర్ ఎబిలిటీ టు డీల్ విత్ ద ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ స్ట్రెస్, ఇంప్రూవింగ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెంథెన్ ద బ్యాంక్ ట్రాన్స్పరెన్సీ. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఎకనామిక్ స్ట్రెస్, ఇంప్రూవింగ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి బ్యాంక్కి. అంటే ఎకనామిక్ స్ట్రెస్ అంటే ఏంటంటే బ్యాంక్ లాసెస్లోకి వెళ్ళకుండా, ఆ స్ట్రెస్ తీసుకోకుండా ఎలా మెయింటైన్ అవ్వాలి, ఎలా స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పేసి ఇది మొత్తం బేసిల్ 3. ద ఎసెన్స్ ఆఫ్ బేసిల్ 3 ఇన్వాల్వ్స్ అరౌండ్ కంప్లైంట్స్ రిగార్డింగ్ క్యాపిటల్ లిక్విడిటీ రూల్స్ చూసినట్లయితే ద 2 స్టాండర్డ్స్ ఆఫ్ లిక్విడిటీ కవరేజ్ రేషియో, నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో. ఈ రెండు చూద్దాం లిక్విడిటీ రూల్స్లో. క్యాపిటల్ రూల్స్లో ఇదేం రూల్స్? దీంట్లో లిక్విడిటీ రూల్స్ ఉంటాయి, క్యాపిటల్ రూల్స్ ఉంటాయి బేసిల్ 3లో. లిక్విడిటీ రూల్స్ చూసినట్లయితే లిక్విడిటీ కవరేజ్ రేషియో ఒకటి ఉంటుంది, నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో ఉంటుంది. క్యాపిటల్ రూల్స్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అండ్ కౌంటర్ సైక్లికల్ బఫర్. ఏమేంటివి? క్యాపిటల్ రూల్స్లో క్యాపిటల్ కన్జర్వేషన్ బఫరు, కౌంటర్ సైక్లికల్ బఫర్. ఇది అయితే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్, కౌంటర్ సైక్లికల్ బఫర్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఒకటి గుర్తుపెట్టుకుంది. క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అంటే బ్యాంకుకి ఏదైనా సడన్ నీడ్ వచ్చింది అనుకోండి, బఫర్ అమౌంట్ అంటే ఒక సర్టెన్ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. బఫర్ అంటే ఎబోవ్ నార్మల్ అని చెప్పేసి. బఫర్ అంటే ఏంటంటే ఎబోవ్ నార్మల్, అర్జెంట్ నీడ్ ఏదైనా ఉన్నప్పుడు బ్యాంకులకి ఈ మనీ అనేది యూజ్ అవుతుంది. దాన్ని క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అంటారు. ఏ బఫర్ ఆఫ్ 2.5% ఎంటైర్లీ అవుట్ ఆఫ్ టైర్ వన్ క్యాపిటల్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద 2.5% అనేది బఫర్ ఉంటుంది. అబౌవ్ మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ టు బి మెయింటైన్డ్ ఎన్ష్యూర్ బ్యాంక్స్ అక్యుములేట్ బఫర్స్ ఇన్ టైమ్ ఆఫ్ లో ఫినాన్షియల్ క్రైసిస్. అంటే బ్యాంక్స్ అనేవి స్ట్రెస్లో ఉన్నప్పుడు, అంటే లాసెస్లో ఉన్నప్పుడు ఈ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే టైర్ 1 క్యాపిటల్ ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, అంటే టైర్ 1 బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు మనీ వస్తుంది కదా, సో దాంట్లో 2.5% అనేది బ్యాంక్స్ ముందే పక్కన పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే బ్యాంక్స్ అనేవి లాసెస్లో ఉన్నప్పుడు ఈ మనీ అనేది యూజ్ అవుతుంది. సో ఎంతంటే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ 2.5%. దిస్ ఎయిమ్స్ టు the aim of asking to build conservation buffer is to ensure that banks maintain a cushion of capital that can be used to absorb losses during period of financial and economic crisis. So adi counter cyclical buffer ante this buffer is enacted to protect the banking sector against losses that could be caused by cyclical systematic risk increasing in the economy. This buffer is built up with cyclical systematic risk ante ఏంటంటే సైక్లికల్ రిస్క్ కూడా సిమిలర్గా ఇలానే ఉంటుంది. బట్ ఏంటంటే సైక్లికల్ రిస్క్ అంటే బ్యాంక్స్ దివాళా తీసే పరిస్థితి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి దివాళా తీసే పరిస్థితి రావడం, ఫినాన్షియల్ క్రైసిస్ రావడము, లేదంటే రిసెషన్కి వెళ్ళిపోవడం. రిసెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా దాంట్లో ఒక ఫోర్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. రిసెషన్ అని, ఇంకొకటి వచ్చేసి అబ్జార్ప్షన్ అని చెప్పేసి, ఇలా 4 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. రిసెషన్ అంటే ఇంకా డౌన్ లెవెల్ అనమాట, ఇంకా లాస్, ఇంకా దివాళా తీసే పరిస్థితి అనమాట అది రెసెషన్ పీరియడ్ అంటే. సో అలాంటివి వచ్చినప్పుడు బ్యాంక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా నిలబడాలి కాబట్టి అప్పుడు యూస్ చేసే అమౌంట్నే అప్పుడు బ్యాంక్
ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాల్సిన ఫండ్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ సైక్లికల్ బఫర్ అంటారు. కౌంటర్ సైక్లికల్ బఫర్ అంటే సైక్లికల్ సిస్టమాటిక్ రిస్క్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఎకానమీ. సో ఈ టోటల్గా ఈ బేసల్ నార్మ్స్ కానీ ఇవి ఈ క్యాపిటల్ అడక్వసీ రేషియో, రిస్క్ వెయిటెడ్ అసెట్స్, ఇది టోటల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాంక్స్ అనేవి లాసెస్లోకి వెళ్లకుండా, డిపాజిటర్స్ని ఇబ్బంది పెట్టకుండా కొంత అమౌంట్ని పక్కన పెట్టుకోవాలి అని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ అది. ఇదండి బేసల్ 3 నార్మ్స్ గురించి. బేసల్ 3 నార్మ్ గురించి ఇంకొకటి వచ్చేసి బేసల్ 3 గురించి ఇంకా బ్యాంకింగ్ అవేర్నెస్ చెప్తున్నప్పుడు చాలా డీటెయిల్గా చెప్తాను. ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి నేను ఫిగర్స్ మళ్ళీ అవేంటి అనేది చెప్పాను. ఇంకొకటి బేసల్ 3లో ఎంత మెయింటైన్ చేయాలి అంటే, బేసల్ 3లో కమర్షియల్ బ్యాంక్స్ ఎంత మెయింటైన్ చేయాలి క్యాపిటల్ అడక్వసీ రేషియో అంటే 9%. టైర్ 1 క్యాపిటల్లో అయితే ఖచ్చితంగా 6%. ఇంకోటి వచ్చేసి కామన్ ఈక్విటీ టైర్ 1 అని ఉంటుంది. కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేయాలంటే 4.5% మెయింటైన్ చేయాలి. దేంట్లో ఫస్ట్ వచ్చేసి కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎంత మెయింటైన్ చేయాలి క్యాపిటల్ అడక్వసీ రేషియో అంటే 9%. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంత అంటే 12%. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ షుడ్ మెయింటైన్ 12%. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ షుడ్ మెయింటైన్ 9%. టైర్ 1 క్యాపిటల్లో మినిమం ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి అంటే 6% రిక్వైర్మెంట్ ఉండాలి. కామన్ ఈక్విటీ టైర్ 1లో 4.5%. సో ఇది బేసిల్ 3 నార్మ్స్. ఇంకొకటి వచ్చేసి క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అని చెప్పాను కదా. ఈ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అంటే ఎంత ఉండాలి, టైర్ 1 క్యాపిటల్లో 2.5% ఉండాలి. కౌంటర్ సైక్లికల్ బఫర్ వచ్చేసి టోటల్గా ఎంత ఉండాలంటే 0 to 2.5% ఉండాలి. ఏంటి, ఎంటైర్లీ అవుట్ ఆఫ్ టైర్ 1 క్యాపిటల్. టైర్ 1 క్యాపిటల్లో ఎంత ఉండాలి అంటే 0 to 2.5% అనేది మెయింటైన్ చేయాలి ఈ క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ అనేది. ఇంకొకటి వచ్చేసి లిక్విడిటీ కవరేజ్ రేషియో అని ఒకటి ఉంటుంది. లిక్విడిటీ కవరేజ్ రేషియోలో బ్యాంక్స్ ఖచ్చితంగా 100% మెయింటైన్ చేయాలి. నెట్ స్టేబుల్ ఫండింగ్ ఇక్కడ చెప్పాను కదా లిక్విడిటీలో, ఇదిగోండి అవంత ఇంపార్టెంట్ కాదని చెప్పలేదు. ఈ ఫిగర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. లిక్విడిటీ కవరేజ్ రేషియో ఓకే చూద్దాం. దిస్ ఈజ్ టు సేఫ్ గార్డ్ బ్యాంక్స్ అగైనెస్ట్ సస్టైన్ ఫినాన్షియల్ స్ట్రెస్ ఫర్ 30 days పీరియడ్. ఈ లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే బ్యాంక్స్ని 30 days పీరియడ్ అంటే ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి, ఆ ఫినాన్షియల్ స్ట్రెస్ ఏదైతే ఉందో బ్యాంక్స్ రిస్క్ ఫేస్ చేస్తుంటాయి కదా, సో 30 days వరకు ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. అంటే 1 month వరకు ఈ అమౌంట్ అనేది కవర్ అవుతుంది. లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే అది యూజ్ చేసుకోవచ్చు. పక్కన పెట్టుకున్న అమౌంట్ని 30 days అంటే 1 month వరకు బ్యాలెన్స్ చేయొచ్చు అని చెప్పేసి బ్యాంకు. లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే అది. దీంట్లో ఎంత ఉండాలి అంటే లిక్విడిటీ కవరేజ్ రేషియోలో ఖచ్చితంగా 100% మెయింటైన్ చేయాలి. మస్ట్ మెయింటైన్ 100%. ఇంకొకటి వచ్చేసి నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో. ద ఆబ్జెక్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ లిక్విడిటీ రిస్క్ ప్రొఫైల్ ఈస్ టు మెట్ బై మెయింటైనింగ్ ఏ రేషియో అబోవ్ amount available of stable funding is required amount of stable funding at minimum 100%. ఈ నెట్ స్టేబుల్ ఫండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్స్ అనేవి ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే అమౌంట్ అనేది కంపెనీస్కి ఇస్తున్నప్పుడు ఒక స్టేబుల్ ఫండింగ్ అనేది ఉండాలి. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ షీట్లో ఒక స్టేబుల్ ఫండింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ స్టేబుల్ ఫండింగ్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో ఎంత ఉండాలంటే 100% ఉండాలి. ఇక్కడ లివరేజ్ రేషియో ఏంటంటే దిస్ aims to avoid the overuse of on and off balance sheet leverage in banking sector despite portraying healthy risk based capital ratios and characteristic of 2007 financial crisis. 2007 ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏం జరిగిందని, ఈ 2007 ఫినాన్షియల్ క్రైసిస్ దీనికి ఎగ్జాంపుల్. అప్పుడు ఏం జరిగిందంటే బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంది. ఆ బ్యాలెన్స్ షీట్లో అమౌంట్ని ఎలా పడితే అలా ఓవర్ యూస్ చేయడం వల్ల ఫినాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది. సో ఇదేం ఇండికేట్ చేస్తుంది అంటే, మనం ఇచ్చే ఫండ్ అంటే బ్యాంకులు ఇచ్చే ఫండ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు క్రెడిట్ రిస్క్ అంటే ఏంటి, కొంత బ్యాంక్ ఒక డిపాజిట్స్లో లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. సో అవి కట్టచ్చు, కట్టకపోవచ్చు. క్రెడిట్ రిస్క్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి డెట్స్ అంటే బ్యాంకులకు అవి అప్పులే కదా, ఇప్పుడు అమౌంట్ కట్టట్లేదు అంటే బ్యాంకులకు అవి అప్పులే. సో అలాంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మెజర్ చేస్తుంది. టోటల్గా ఈ లివరేజ్ రేషియో ఎంత ఉండాలని చెప్తుంది అంటే బేసిల్ 3 నార్మ్స్ 3% ఉండాలి అని చెప్తుంది లివరేజ్ రేషియో. ఓకే, ఇదేం చేస్తుందంటే లెవెల్ ఆఫ్ డెట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది టోటల్గా బేసిల్ 3 నార్మ్స్ గురించి. అయితే మీకు టోటల్గా ఫిగర్స్ ఉంటాయి కదా, ఫిగర్స్ని ఒక పేపర్ మీద చూపిస్తాను చూడండి.
సో చూడండి ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి. ఇలా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్, అంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని వచ్చింది సెబీ గురించి. సో అలా అలా ఏమన్నా స్టాటిక్ పార్ట్ ఏమన్నా ఉంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కవర్ చేసేస్తాను వెంటనే. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.